హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గాంధీనగర్లో ఉన్న సన్నిధి రెస్టారెంట్కి వచ్చాం. హోటల్ సన్నిధి రెస్టారెంట్, ఏ హౌస్ ఆఫ్ హైదరాబాదీ బిర్యానీస్. హైదరాబాద్ బిర్యానీస్ని మనం విజయవాడలో టేస్ట్ చేయాలంటే ది నెంబర్ 1 ప్లేస్ హోటల్ సన్నిధి రెస్టారెంట్ అండి. దమ్ బిర్యానీ అనేది చాలా స్పెషల్ ఏంటండి. ఆ స్పెషల్ ఏంటనేది తెలుసుకుందాం. లెట్స్ గో. ఆఫ్ హైదరాబాద్ బిర్యానీస్. విజయవాడ రైల్వే స్టేషన్కి కేవలం 3 or 4 minutesలో సన్నిధి రెస్టారెంట్ వచ్చేయచ్చు ఫ్రెండ్స్. మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 1 kilometer కూడా లేదండి. గాంధీనగర్ అంటే విజయవాడలో ప్రైమ్ ప్లేస్లో సన్నిధి రెస్టారెంట్ ఉంది ఫ్రెండ్స్. మెనూ కార్డ్ చూపించమంటున్నారుగా ఫ్రెండ్స్, చూస్తున్నారుగా. స్టార్టర్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఇంకా ఆంధ్ర నాన్ వెజ్ కర్రీస్లో అయితే మిరియాల కోడికూర, గుంటూరు చికెన్ ఫ్రై టేస్ట్ చేయాల్సిందే. వెజ్ లవర్స్ కూడా బోల్డ్ అనే వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. బిర్యానీస్లో దమ్ వెజ్ బిర్యానీ వీళ్ళ స్పెషల్ అంటండి. విజయవాడలో ఇలాంటి వెజ్ దమ్ బిర్యానీని మీరు ఎక్కడా చూసి ఉండరని చెప్తున్నారు రెస్టారెంట్ వారు. ఇక నాన్ వెజ్ బిర్యానీలకు వస్తే జ్యూసీ చికెన్ పీసెస్తో, లాంగ్ గ్రెయిన్ రైస్తో లేయర్స్గా చేసిన హైదరాబాదీ బిర్యానీని ఇష్టపడిన వారు ఉంటారా మరి? ఎక్కువగా పాట్ బిర్యానీ అయితే కస్టమర్స్ ఆర్డర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వలోచార్ బిర్యానీ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుందట. మీరు ఎవరైనా ఇక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ కానీ, సన్నిధి స్పెషల్ వలోచారి బిర్యానీ కానీ తిని ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా పేరు వంశీ అండి. 1 townలో ఉంటాను. జనరల్గా ఇట్లా ఆన్ ద వేలో వస్తుంటే కొత్తగా పెట్టారని చెప్పి వచ్చాము. టేస్ట్ అంబియన్స్ బాగుంది. నా పేరు ఆర్ సాయి సురేంద్రరాజు. నేను చికెన్ తన్నూరి తింటున్నారు. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుందండి. నా పేరు వెంకటేశ్వరరాజు, విజయవాడ. చికెన్ దమ్ పీసెస్ బాగున్నాయి. చికెన్ ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చాం. దమ్ ఈ దమ్ పీసులు ఒకటి ఇచ్చాం. పీసులు బాగా స్పైసీగా ఉన్నాయి, బాగున్నాయి. మనం ఇప్పుడు హోటల్ సన్నిధి రెస్టారెంట్లో స్టార్టర్తో స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్టార్టర్ ఏంటంటే పెప్పర్ గ్రీన్ బేబీ కార్న్ టేస్ట్ చేసి అది ఎలా ఉందో చూద్దాం.
వెజ్లో ఈ గ్రీన్ బేబీ కార్న్ క్రిస్పీగా ఉందండి. పెప్పరు ఆ టేస్ట్ కనబడుతుంది. గ్రీన్ పీస్లు ఇట్లాంటివన్నీ కలిపారు కాబట్టి వెజ్లో కూడా స్టార్టర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో పాటు మనకి ప్రాన్ 65 టేస్ట్ చేయడానికి వచ్చారు. ఈ ప్రాన్ 65 ఎలా ఉందని చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నాన్ వెజ్ అయితే ఆబ్వియస్లీ మనకి ఈ ప్రాన్స్తో పాటు ఈ క్యాబేజీ సలాడ్, ఈ 65 ఎలా ఉందని టేస్ట్ చేద్దాం. మీడియం ప్రాన్స్ అండి ఇవి. దీంతో ఈ సలాడ్తో పాటు ఈ మిర్చి, నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసి బాగా చేశారు. ఇది టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కడైనా మనం ప్రాన్స్ తిని ఉండొచ్చు, కానీ ఈ సన్నిధి రెస్టారెంట్లో ఉన్న ప్రాన్స్ నిజంగా ఇది తింటుంటే ఆ డిఫరెన్స్ తెలిసింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. స్మూత్గా, బాగా కారంగా లేకుండా, స్పైసీగా లేకుండా చక్కగా స్టార్టర్ అంటే విడిగా తినే విధంగా ఉంది ఫ్రెండ్స్. టేస్టీ స్టార్టర్స్ని తింటున్నప్పుడు మనం క్యాలరీస్ గురించి వరి అవ్వాల్సిన నెసిటీ లేదు ఫ్రెండ్స్. చక్కగా వేడి గురించి వరి అవ్వకుండా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి. తందూరిలో చాలా చాలా మంచి ఫ్యూజన్ వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక బిర్యానీ టేస్ట్ చేస్తున్నారు. ఆ బిర్యానీ ఎలా ఉంది అనేది మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మోహన్? మంగళగిరి సార్. మంగళగిరి నుంచి. ఈ సన్నిధి రెస్టారెంట్ కొత్తగా పెట్టారు, టేస్ట్ చేద్దామని వచ్చాం. మీరు ఏం ఆర్డర్ చేస్తారు మోహన్ గారు? మేము పాట్ బిర్యానీ ఆర్డర్ చేసాం. పాట్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తారు ఫ్రెండ్స్. ఎలా ఉందండి? బాగుంది, టేస్ట్ అయితే రియల్లీ గుడ్, చాలా బాగుంది. కొత్తగా ఉంది టేస్ట్ అనేది. మేము స్టార్టర్స్ ఆర్డర్ వచ్చేసి అపోలో ఇచ్చాం, చికెన్ 55 ఇచ్చాం, డమ్ స్టిక్స్ ఇచ్చాం, డ్రాగన్ కూడా ఇచ్చాం, ఇంకోటి ఏంటి తంగిడి కబ్బు కూడా ఇచ్చామండి. అన్ని టేస్ట్ డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇట్స్ గుడ్. హౌస్ ఆఫ్ హైదరాబాద్ బిర్యానీస్ అన్నారు కదా, దాని డిఫరెన్స్ ఏమన్నా కనబడుతుంది మీకు? కనబడుతుంది, ఈజీగా కనబడుతుంది. టేస్ట్ అనేది ఈజీగా ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. మామూలుగా హైదరాబాద్లో బిర్యానీస్ అంటే బాగా ఫేమస్ కదండి. అట్లాంటిది ఇక్కడ సన్నిధి రెస్టారెంట్లో హౌస్ ఆఫ్ బిర్యానీస్ అంటారు కదా. ఈ బిర్యానీ హైదరాబాద్ది దమ్ బిర్యానీ ఎలా ఉంది, చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చూద్దాం. చికెన్ దమ్ బిర్యానీలో ఈ రైస్ చూసారు ఎంత బాగుందో. నిజంగా పొడుగ్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే ఈ చికెన్ కూడా బాగా ఉడికి చూడడానికి బాగుంది. టేస్ట్ చేస్తే చికెన్ టేస్ట్ కూడా బాగుంది. బిర్యానీ రైస్, దమ్ము ఇవన్నీ కూడా తెలుస్తున్నాయండి. చక్కగా ఉడికింది. మసాలాలు అన్నీ కూడా టేస్ట్లు బాగా తెలుస్తున్నాయి. డిఫరెంట్ టేస్ట్ అయితే ఖచ్చితంగా సన్నిధి రెస్టారెంట్లో టేస్ట్ చేయగలుగుతాం. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. క్వాలిటీ చాలా బాగుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. I'm KVS Ramyasri from Vijayawada. This food was so nice and reasonable also, not that much spicy, able to eat for all. యాంబియన్స్ చాలా బాగుంది. స్టాఫ్ ఒక హెడ్ ఒకటి కేరింగ్ ఒకటి బాగుంది. రెండు చికెన్ ప్రియులకి అయితే ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే తందూరి ఐటమ్స్ కానీ గ్రిల్ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సజెషన్స్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మరింత సక్సెస్ఫుల్గా ఈ ఛానల్ని రన్ చేయడానికి, ముందుకు వెళ్ళడానికి అది చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.